ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికి కారణం నువ్వే. నేను ఆనందంగా ఉన్నాను అంటే కారణం మీరే అంకుల్. ఏంటి బాబు? ఆ, అదే అంకుల్, పెళ్లి చూపులకి నా తరఫున మిమ్మల్ని పెద్ద మనిషిగా తీసుకొస్తున్నానంటే వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. అందుకే నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు చేసిన సహాయం ముందు నేను చేసింది ఎంత బాబు? అలా అనకండి అంకుల్, మీరు నాకు దొరకడం నా అదృష్టం. అసలు మీలాంటి మంచి మనుషులు ఇంకా ఉండబట్టే ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. నువ్వు మరీ పొగిడేస్తున్నావయ్యా. లేదంకుల్, మీ వల్ల నేను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంకుల్. త్వరగా పోనివరా, ఫ్లైట్కి టైం అవుతుంది. త్వరగా చెక్ ఇన్ చేయాలి. సరే త్వరగా పద బాబు. సరే అంకుల్. ఒక్కసారి భార్యాభర్తల బంధం ఏర్పడ్డాక భర్త ఆయువు భార్య మెడలో వేలాడే మాంగళ్యంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే తన మెడలో మంగళసూత్రాన్ని తీస్తావో ఆ క్షణమే నీ ఊపిరి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. లక్ష్మమ్మ, ఎక్కడున్నావా? ఇక్కడ ఎటు చేస్తున్నావు? అక్కడ ఏటుందని చూస్తున్నావు? ఈ పెళ్లి తర్వాత నీ జీవితంలో మిగిలేదేట నీకు తెలుసా? ఆ మిగిలిన జీవితంలో జీవోత్సవాలను బతికేది నిర్ణయించుకున్నావా? ఏట్లేచ్చమమ్మా, ఏటి మాట్లాడుకుంటున్నావు? మౌనంగా ఉన్నావంతే విహార బాబుకి శాస్త్రంకి అర్ధంగీకారం చెప్పినట్టేనా నువ్వు? విహార బాబు మీద నువ్వు పెంచుకున్న ఇష్టాన్ని అభిమానాన్ని నువ్వు చంపేసుకున్నావా? విహార్ బాబుకు నువ్వు భారీగా కలిగిన అదృష్టాన్ని నువ్వు చేతులను పాడు చేసుకుంటావా? ఇంకో గంటలో పెళ్లి. ఆ తరువాత నువ్వు ఎంత ఈడ్చినా హరిసి గీ పెట్టుకున్నా ఉపయోగం ఏంటి ఉండదు. నువ్వు వెయిట్ చెయ్యాలన్నా ఇప్పుడే ఇదే సమయం. నువ్వు నా తోడపట్టకపోయినా నేను నా సొంత చెల్లెలుగా చూసుకుంటాను. నా కళ్ళ ముందే నా చెల్లెల జీవితం అన్యాయం అయిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వేటమ్మా బెల్లం కొట్టిన రాయలకు అలాగే ఉన్నావు? నిన్నే లక్ష్మమ్మ జరమట్లేదా? ఈ బంధం నాకు జరిగిందంతా చూసి సిలవైపోవా ప్రతిఘటించాల్సిన సమయం ఇదేనమ్మా. పోనీ విహార బాబుకి ఆయనంటే ఇష్టమని నిజం చెప్పలేకపోవా? వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. కనీసం యమునమ్మ గారికి జరిగిన నిజమేటో చెప్పమ్మా. ఆదర్శమే కావాలి. నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలమ్మా. హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతి నీ గుండెల్లో
కళ్ళల్లో బాధ ఎంత ఉందో నీ కన్నీళ్ళు చూస్తేనే తెలుస్తుంది. వెంటనే ఈ పెళ్ళి ఆపమ్మా. ఈ పెళ్లి ఆగకూడదు. రాధిక హృదయం మాధవ జరగాలి. ఆ దేవుడు నా తల రాతని ఎలా రాస్తే అలానే జరుగుతుంది. నీకు అర్థం కావట్లేదమ్మా. నీ తలరాతి నా దేవుడు రాయలేదు, నువ్వే నీ చేతులు పిచ్చి పిచ్చికి రాసుకుంటావు. నీ జీవితాన్ని చేతులు నువ్వే నాశనం చేసుకుంటావు. ఈ విషయం ఇక్కడితో వదిలే పండు. సరే నేను వదిలేస్తాను, కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను గేటి అడగను. నీకు విహార బాబు అంటే ఇష్టమా లేదా? చెప్పమ్మా. ఇష్టమే. విహార బాబు అంత మనసులో ఎంత ఇష్టాన్ని పెట్టుకొని మెడలో ఆయన కట్టిన తాళ్ళు ఉంచుకొని జీవితాంతం ఇలానే ఏడుస్తూ ఉండిపోతావా? ఉంటాను. నాకు ఈ కష్టాలు కన్నీళ్లు అలవాటైపోయాయి. నేనెవరికి ఏమీ చెప్పుకోలేను. ఎవరు నా సమస్యను తీర్చలేరు. ఇప్పుడు నేను వెళ్ళి నిజం చెప్పేసి యమునమ్మ గారికి తలవంపులు తీసుకురాలేను. ఈ కుటుంబం విడిపోవడం చూడలేను. బాగుందమ్మా, చాలా బాగుంది. నీకు మనిషికున్న ఇష్టము, ప్రేమ, కోపము అన్నీ ఉన్నాయి. నీలో లేనిదేటో తెలుసా? స్వార్థం. పండు, లక్ష్మి మీద అరుస్తున్నావు ఎందుకు? ఏట్లేదమ్మా, అక్కడ పిలుపులు చాలా ఉన్నాయి. అక్కడ డేట్ చేయకుండా ఖాళీ ఇక్కడ డేట్ చేస్తామని అడుగుతాను. నీకు లక్ష్మి అంటే అభిమానమే కదా. తనని పని మనిషిలా పనులు చేయట్లేదని కొత్తగా ఎందుకు చెప్తున్నావు? అంటే పిలుపులంతా ఎక్కువ పని ఉంటుంది కదమ్మా, అందుకే కొంచెం అందుకోమని చెప్తాను. అలాంటి పనులు తనకిప్పుడు చెప్పొద్దు. కాబోయే వధూవరులకు పెళ్లి కాని అమ్మాయిల చేత దిష్టి తీయించాలని పంతులు గారు చెప్పారు. లక్ష్మి, నువ్వు రా. నీ చేతో విహారీకి సహస్రాకి దిష్టి తీద్దుగాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.